అందరికీ నమస్కారము. శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలయము, నెహ్రూ నగర్, నందిగామ 9494962192 జాతక పరిశీలన కొరకు ఈ నంబర్ సంప్రదించండి. ఈరోజు ఈ వీడియో ద్వారా శ్రీ పరాభవ నామ సంవత్సరానికి గాను మీనరాశి వారికి ఎటువంటి ఫలితములు ఈ సంవత్సరం 2026, 2027కు గాను ఎలా ఉంటాయనే విషయము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మీనరాశి వారికి జన్మశని అంటే ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి, శ్రమ కూడా పెరుగుతుంది. వ్యయ రాహువు కారణంగా సమస్యలు రావచ్చు, జాగ్రత్త అవసరము. చేసే పనులు ఆలస్యంగా జరగవచ్చు. ఈ కారణంగా కొంచెం మానసిక ఒత్తిడి ఉంటుంది. పనులు మధ్యలోనే ఆపివేయడం కూడా జరగవచ్చు. బద్ధకము, నిరాశ, నేను చెయ్యలేనేమో అని అనిపించడము జరుగుతూ ఉంటుంది. వాటిని మీరు జయించాలి. ఉద్యోగంలో ఇష్టం లేని పని చేయడము, లేదా పదవి గండము, లేదా పదవి తగ్గడము లాంటిది జరగవచ్చు. శారీరకంగా అలసట ఎక్కువగా ఉంటుంది. స్థిరాస్తులు లేదా చేయు పనుల విషయంలో న్యాయపరమైనటువంటి చిక్కులను చూస్తారు. విద్యార్థులకు ఉన్నత విద్య, విదేశీ విద్య అనుకూలంగా ఉంటుంది. కానీ కష్టము ముఖ్యము. సినీ పరిశ్రమ వారికి 40% మాత్రమే అనుకూలత కనిపిస్తూ ఉంటుంది. కొన్ని మార్లు వీరు చేసినటువంటి పూజ ఫలితము కారణంగాను, లేదా వారి ఇంటి కులదేవత కారణంగాను మంచి ఫలితములు కూడా చూస్తారు. ఈ సంవత్సరం మొదటిలో నష్టములు చూసిన వారు ఈ సంవత్సరాది ముగింపులో మంచి ఫలితము చూడడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. జూన్ 2 నుండి అక్టోబర్ వరకు కూడా మంచి ఫలితములు అందుతాయి. మంచి ఫలితముల కోసం ఎదురు చూడడం కన్నా కష్టపడండి. ఈ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కష్టపడండి. ఫలితములు ఖచ్చితంగా అందుతాయి. నామనక్షత్రం వారికి 50% గాను, జాతక ప్రకారం ఈ మీనరాశి గల వారికి 60% అనుకూలంగా ఉంటుంది. ఇప్పటి వరకు చెప్పినటువంటి అన్ని రాశులు మేషం మొదలు మీనం వరకు కూడా కేవలం మీ అవగాహన కోసం మాత్రమేనని గుర్తుంచుకోండి. శుభం.